ఇక తెల్లారితే రిపబ్లిక్ డే ఒక 1000 రూపాయలు ఇస్తాను అనుకో నీ పేరు మీద దావత్ చేసుకొని ఇక నువ్వు చేసిన బాధని మర్చిపోతాం. రాఘవా నేనేం జాబ్ చేస్తున్నా, నా దగ్గర పైసలు ఉంటాయి, నేను జాబ్ చేసినప్పుడు ఇస్తాలే. పైసలు ఎక్కువ ఉన్నాయా? నీకేం తక్కువ అని చెప్పు. మీ డాడీ మంచిగా తాళ్ళు ఎక్కుతాడు, ఊర్లో 10 ఎకరాల వ్యవసాయం చేస్తాడు, నీకోసం బాగానే వెనకేసినాడు కదా. మొన్ననే నేను స్కూటీ కూడా కొనిచ్చే కొత్తది. ఒక 1000 రూపాయలకే కొంచెం పడతాను. మాటలనే ముందు ఉండాలి మరి. మా నాన్న ఎంత సంపాదించి వెనకేసినా నాకు ఇస్తాడా? రేపు చేసుకుంటానికి ఇస్తాడు. మీ నాన్న నీకేం ఇస్తలేడా? బీటెక్ మేనేజ్మెంట్లో సీట్ తీసుకున్నాడు, 1,30,000 పెట్టి నీకు బండి కొనిచ్చిండు, 1,00,000 రూపాయలు పెట్టి ఐఫోన్ కొనిచ్చిండు, చేతికి 2 ఉంగురాలు, మెడల 2 తులాల చైను, ఇంకా నాకేమి ఇస్తలేడు అంటే ఇవన్నీ వట్టిగానే వచ్చినా ఏంది? అబ్బా రాఘవా ఈరోజు నా దగ్గర లేవు, ఇవాళ మా ఫ్రెండ్ ఇస్తా అన్నది, రేపు రిపబ్లిక్ డే కదా, రేపు ఇస్తాలే. సరే జానకి, రేపు కంపల్సరీ 1000 రూపాయలు ఇయ్యి. బిట్టుగానికి నువ్వు సూర్యానికి చెప్తా. ఒకవేళ నువ్వు హ్యాండ్ ఇచ్చినావు అనుకో వాళ్ళ ముందు నా ఇజ్జత్ పోతుంది. అబ్బా ఇప్పుడు నువ్వు బాధపడ్డానికి నువ్వు 1000 రూపాయలు బొక్కనా నాకు? అమ్మో ఇంకోసారి నేమన్నీగా ఫ్రెండ్స్. మరి అంతే జానకి, రాఘవాడు ఫీల్ అయినందుకు 1000 రూపాయలు